శ్రీమాత్రే నమః. మాఘశిర గురువారం రోజు లక్ష్మీ పూజని ఏ విధంగా చేసుకోవాలనేది, ఉపవాస నియమాలు, ఆ పూజా విధానం, ఆ పూజకున్న విశిష్టత మీరు లాస్ట్ వరకు చూస్తే ఈ పూజ అనేది మీకు అర్థమవుతుంది. నేను చెప్పే నియమాలు అన్నీ కూడా మీకు అర్థమవుతాయండి. మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మనం ముందుగా వేరుగా పూజ చేసుకోవాలనుకుంటే మనకు ప్లేస్ వీసైనా ఎంచుకోవచ్చు, లేదా పూజా రూమ్లోనే మనకు ప్లేస్ ఉంటే పూజా రూమ్లో అయినా సరే చేసుకోవచ్చండి. చేసుకునే ముందు అమ్మవారి పూజ ఎక్కడ చేస్తున్నామో అక్కడ కాస్త గోమయంతో అయినా లేదా కాస్త పసుపుతోటైనా శుభ్రపరిచి ముగ్గును అయితే వేయాలండి. అమ్మవారికి ముగ్గు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఇంటి ముందు ముగ్గు ఉంటుందో, ఏ ఇంటి ముందు చాలా పేడతో అలిగి ముగ్గులు నీట్గా ఉండడంతో ఆ ఇంట్లో అమ్మవారు అడుగు పెడతారని పూర్వకాలం నుంచి పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారండి. ఎందుకంటే ఈ మాఘశిర గురువారాలు చాలా విశేషంగా చేసుకుంటారు. మనం శ్రావణ మాసం ఏ విధంగా పాటిస్తామో మనం చూడండి. మనం అమావాస్య దీపావళి పూజల్లో కూడా మనం లక్ష్మీదేవికి మనం ఏ విధంగా పూజించుకుంటామో అదేవిధంగా ఈ మాఘశిర గురువారానికి ఇంకా నియమాలు ఆచారాలతో పాటిస్తారండి. అలా చేయడం వల్ల అమ్మవారి కటాక్షాలతో ఐశ్వర్యంతో మన మెట్టినిల్లు మన పుట్టిల్లు కూడా సుఖశాంతలతో హాయిగా ఆనందంగా ఐశ్వర్యంతో దేనికి లోటు లేకుండా తులతూగుతారని అమ్మవారు ఇచ్చిన వరం అండి. ఈ పూజలో అంత గొప్పటి విశేషం. ఎప్పుడైనా మన కోసమని పూజ చేసుకుంటాం. మన మెట్టినిల్లు కూడా సంతోషంగా ఉండి వాళ్ళు మనకు పెట్టే స్థాయిలో ఉంటున్నారంటే ఈ పూజ ఎంత గొప్పదో చూడండి. విశేషంగా మనం చేసుకోవలసిన పూజ ఇది. అమ్మవారికి చాలా శుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. దానితో సువాసనలు కూడా కలిగి ఉండాలి. నేను అందుకనే అమ్మవారిని ఎక్కడ పెడతామో అక్కడ 3 గుప్పులు బియ్యాన్ని వేసి పసుపు కుంకుమతో పాటు కాస్త పచ్చకర్పూరం, జబాదు, అత్తరిని కూడా వేశాను. ఇప్పుడు అమ్మవారికి సువాసన లేని పువ్వులు ఏమైనా వేసామనుకోండి, తప్పనిసరిగా కాస్త అత్తరిని కాస్త జబాదును కూడా దానిపైన మనం వెయ్యాలి. వేస్తే సువాసనలు చాలా బాగుంటాయి కనుక అమ్మవారికి కూడా మనం వెయ్యాలండి. ఇలా నిండుగా అలంకరణ చేసి అమ్మవారికి ఎంతో పువ్వుల్లో ఇష్టమే, అన్ని రకాల పువ్వులు అమ్మవారికి ఇష్టం. చంపింగి పువ్వులు అంటే ఇంకా ప్రీతండి. అవి దొరికితే అమ్మవారికి ఒక్క పువ్వునైనా తెచ్చి పెట్టుకుంటే సుగంధకరమైన పువ్వు కాబట్టి అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. కాబట్టి ఆ పువ్వులు ఉంటే తప్పనిసరిగా మనం పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇలా నేను సంపింగ పువ్వులు నేను తీసుకొచ్చానండి. సంపింగ పువ్వులతో ఇలా అలంకరణ చేశాను. అమ్మవారికి నేనేమో కాయిన్స్తో చుట్టూ అలంకరణ చేశానండి. చేసి మధ్యగా చిట్టు గాజులని చుట్టూ అలంకరణ చేసి మధ్యన తామర పిక్కలు వేశానండి. ఎందుకంటే అమ్మ ఎక్కువ తామర పువ్వులన్నా తామర పుష్పాలతో పూజలు ఎక్కువ జరుగుతాయండి. అమ్మవారి చేతిలో కూడా తామర పువ్వులే ఉంటాయి. అందుకని ఇలా తామర పిక్కలు వేశానండి. ముందుగా నేను గణపతిని అలంకరణ చేశానండి. ఎందుకంటే ఏ పూజకైనా గణపతి పూజ చాలా మనకు విశేషమైనది కాబట్టి గణపతిని పూజలు ముందుగా మనం చేసుకోవాలి. అందులో నేను ఈరోజు పెట్టిన గణపతి లక్ష్మీ గణపతి అండి. కమలంలో ఉంటారు గణపతి. కమలంలో ఉన్నారంటే లక్ష్మీదేవితో కలిపి ఉన్నట్టండి. అందుకని కమలంతో ఉన్న లక్ష్మీ గణపతిని పెట్టాను. నేను కామాక్షమ్మ దీపం ఇప్పుడు పూజారంలో నిత్యం వెలుగుతూనే ఉంటుందండి. యథదీపం, అదే అఖండ జ్యోతిలాగా. ఆ దీపాన్ని లక్ష్మీ పూజలో తప్పనిసరిగా కామాక్షి దీపం పెట్టుకోవడం వల్ల సకల సంపదలు మనకి ఇచ్చే కామాక్షమ్మ అండి. లేకపోతే ఏమీ లేదు. నా కాడ ఉంది కనుక నేను ఇలా కామాక్షమ్మ దీపాన్ని అమ్మవారి పూజల్లో నేను పెడతాను. అందుకే ఇలా అలంకరించి చూపించాను. నేను ఇలా తామర పిక్కల పైగా నేను ఒక లోటక్స్ అండి. ఆ దాంట్లో నేను కాస్త 3 గుప్పుల బియ్యము, పసుపు, కుంకాన్ని అలంకరణ చేసి దానిపైగా ఉంచాను. ఇప్పుడు అమ్మవారిని కూడా అలా పెడుతున్నాను. అమ్మవారు శ్రీచక్రం మీద అమ్మవారు కొలువై ఉంటారు, కూర్చొని ఉంటారు అన్నమాట. చాలా నిండుగా అందంగా ఉంటారు. నేను ఇలాగా కాయిన్ అండి, అది మనం శ్రావణ మాసంలో తీసుకునే కాయిన్. ఒక కాయిన్ నేను అమ్మవారి కోసమని అలంకరణ చేశాను. అమ్మవారి మెడలో యథావిధిగా ఎప్పుడూ ఉంటుంది. ఇలా ఉంచడం వల్ల కూడా మనకి ఐశ్వర్యదాయం అండి. ఈ మాఘశిర గురువారంలో మనం ముందు రోజే తల రుద్దుకోవాలండి. ఆ రోజు తల రుద్దుకోకూడదు. ఆ మాఘశిర గురువారం రోజు తలకి నూనె రాయకూడదు. మనం చెద్దన్నం తినకూడదు. నెక్స్ట్ మనం అమ్మవారి పూజలకు కూడా ఓన్లీ నెయ్యితోటే దీపారాధన అంటూ చేసుకుంటే అఖండ ఐశ్వర్యం అండి. లేనప్పుడు మీరు ఏ నూనె వాడతారో అదే. వీలైనంత వరకు నెయ్యిని ఏర్పాటు చేసుకోండి, చాలా మంచిది. అఖండ ఐశ్వర్యం అయితే తప్పనిసరి. అమ్మవారి పాదాలని కూడా నేను శ్రావణ మాసంలో నేను
రప్పించుకున్నానండి. అమ్మవారి పాదాలు కూడా పెట్టానండి. ఈ మాఘశిర గురువారంలో తప్పనిసరి చెంకు చక్రాలతో పాటు పాదాలను కూడా వేసుకుంటే చాలా మంచిదండి. అయ్యవారు కలిసి ఉన్నట్టు అమ్మవారితో చాలా నిండుగా ఉంటారు. అమ్మవారి పాదాలపై కాస్త పసుపు కుంకాన్ని కూడా మనం అలంకరణ చేయాలండి. ఈ మాఘశిర గురువారంలో తప్పనిసరిగా మీరు ఉదయాన్నే టీ కాఫీలు అలాంటివి ఏమీ తాగకుండా అమ్మవారికి చెయ్యడమే మంచిదండి. అదేనండి, చారుమతి కథలోనే మనకు ఉంటుంది నియమాలు అవిని. ఒక తలకి నూనె రాసుకోకూడదు, చెద్దన్నం తినకూడదు, చిన్నపిల్లల చీపురుతో కొట్టకూడదు, ఇలా చాలా వరకు చారుమతి కథలో మనకు తెలుస్తుంది కదండి. ఆ కథ బట్టి ఈ లక్ష్మీ అమ్మవారి పూజని మనం ఎంత ఇదిగా చేసుకుంటే అంత అఖండ ఐశ్వర్యం అయితే మనకి లభిస్తుందండి. ఈ అమ్మవారి పూజ అంత విశేషం. ఈ గురువారంలో సిటీలో అదేనండి వైజాగ్లో కనకమహాలక్ష్మి గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదండి. అమ్మవారిని అంత విధంగా పూజిస్తారు. అమ్మవారికి చేసే స్వయంగా భక్తులే ఆవిడని అభిషేకించుకోవడం, పసుపు కుంకాలు సమర్పించుకోవడం అన్నీ ఉంటుందండి. ఎందుకంటే ఈ మాఘశిర గురువారంలోని లక్ష్మీ కటాక్షం కోసం అమ్మవారి గుడికి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వెళ్తూ ఉంటారండి. ఎందుకంటే అమ్మవారికి ఇచ్చే ఐశ్వర్యం అలా ఉంటుంది. ఈ మాఘశిర గురువారం అంటేనే మనకి ఐశ్వర్యదాయం. మనకి ఐశ్వర్యం కోసం మనం పూజ చేసేటప్పుడు నియమాలతో బంధనలతో చేసుకోవడం వల్ల మనకు అఖండ ఐశ్వర్యం అయితే కలుగుతుందండి. నేను లక్ష్మీ పూజలో ఎప్పుడు ఈ ధనకొంచాన్ని నేను ఏర్పాటు చేసి పెడతానండి. కామాక్షమ్మ దీపం ఎలాగో ఈ ధనకొంచం కూడా అలా. ఈ ధనకొంచం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో చాలా ధనానికి లోటు ఉండదండి. ఈ అమ్మవారి పూజలో మనం నూనె వాడకుండా ఉండడం మంచిదండి. అదేవిధంగా మనము ఆ రోజు నూనె తినకుండా ఉండడం వల్ల చాలా మంచిదండి. ఈ గురువారంలో మనం ఒక్క పూట భోజనం అనే నియమం పెట్టుకున్నా పర్లేదు, లేదా ఉదయం నుంచి ఉపవాసం ఉండి నైట్లో మనం చుక్కన చూసి భోజనం తింటామనుకున్నా పర్వాలేదండి. అమ్మవారికి అంత ఇష్టమని చెప్పాలి. ఆ మాసంలో మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామో అంత మనకి అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తారండి అమ్మవారికి. అమ్మవారి పూజలో మనం చామంతులు కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనవండి. వీలైనంత వరకు చామంతి పువ్వులు, గులాబీలు ఇలా మనకి సువాసన గల పువ్వులన్నీ అమ్మవారికి ఏర్పాటు చేయడం చాలా మంచిదండి. మల్లి జాజులు, విరజాజులు ఇవన్నీ అమ్మవారికి అలంకరణ చేస్తే చాలా మంచిది. మనకి డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఫస్ట్ గురువారం స్టార్ట్ అవుతుందండి. ఈ గురువార పూజలో మనం పగలపూట కూడా నిద్రపోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి ఏ ఇంటి ముందు ముగ్గుంటే ఆ ఇంటి ముందుకు వస్తారు, ఆ గడపలో అడుగు పెడతారంటారండి. ఇవి చాలా విశేషమైన దీపాలండి. మా ఇంటికి వచ్చిన కాంచి నేను మంగళవారం, శుక్రవారం తప్పనిసరిగా వెలిగిస్తాను. ఇలా విశేషమైన లక్ష్మీ పూజల్లో అమ్మవారి దీపాలు వెలిగిస్తానండి. చాలా మంచిది. ఎందుకంటే ఒక దీపం సోలంతో కలిగి ఉంటుంది, సర్పాలతో. ఒక దీపం ఏమో కవచం అండి, సుబ్రహ్మణ్య స్వామి కవచం. ఈ 2 దీపాలు కూడా ఇలా నేను పాటిస్తాను. ఈ దీపాలు చాలా నిండుగా కాంతిమంతంగా ఉంటాయండి. ఈ దీపాలు వెలిగిస్తే చాలా ఇంట్లో చాలా సంతోషంగా ఉంటుంది. ఈ దీపాలు చాలా బాగుంటాయండి. ఎందుకంటే అమ్మవారి స్వరూపాలు దీపాలండి ఇవి. మీరు చూస్తున్నారు కదా, ఆ దీపాలు ఎప్పుడూ నేను నెయ్యితోటే వెలిగిస్తానండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యితోటే ఆ దీపాలు వెలిగిస్తాను. ఈ అమ్మవారి పూజలో అన్ని దీపాలతోటే వెలగాలి. ఒక అమ్మవారు సోలం ఉండే దాంట్లో నేను ఎప్పుడు 3 ఒత్తులు వేస్తానండి, ముగ్గురు అమ్మలు అన్నట్టు. ఈ సుబ్రహ్మణ్య స్వామి కవచం అనే దీపంలో 6 ఒత్తులు వేస్తానండి. కుత్తికా దీపం అన్నట్టు, కుత్తికా మాతలు పెంచినందువల్ల ఆ కుత్తికా ఒత్తులు వేస్తానండి. ఆ దీపాలు వెలిగించడం వల్ల చాలా మనకి ఐశ్వర్యం అనే చెప్తానండి. ఇప్పుడు దీపం కూడా వెలిగిద్దామండి. దీపం వెలిగించాక పువ్వుల్ని, అక్షింతల్ని సమర్పించాలండి. ఈ దీపాలు వెలిగించుకున్న ఇంత నిండుగా మనం ఆ గురువారం పూట పూజ చేసుకొని ఎక్కువ మాట్లాడకూడదు, ఏ ఇంటికి వెళ్ళకూడదు, ఒక ఇంటి ముందుకు వెళ్ళి కూర్చోకూడదండి. అమ్మవారు ఇంటికి వస్తారని అంటారు. మన ఇంటికి తలుపేసి ఇక్కడికక్కడికి ఇల్లంట ఒక ఇంటికి అయితే ఒక ఇంటికి వెళ్ళకూడదండి. అమ్మవారికి విశేషంగా సీతాఫలాలు అయితే చాలా లక్ష్మీదేవికి ఇష్టమైనవండి. అవి దొరికితే తప్పనిసరిగా పూజలో సమర్పించండి. అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాలు చాలా ప్రీతండి. నేను ఇలా ఆవు పాలుని పెట్టానండి. కాస్త పులిహారం కూడా అమ్మవారికి ఇష్టమైనదే. ఈ మాఘశిర గురువారాల్లో ప్రసాదాలకు కూడా చాలా వేరుగా ఉంటాయండి. ఇలా అమ్మవారికి తాంబూలం సమర్పించేటప్పుడు 3 ఆకులు, 2 అరటిపళ్ళు, చెక్కలు 3, 1 కాయిన్, పువ్వులతో సహా
మనం అలంకరణ చేయాలండి. మీరు వీలైనంత వరకు ఏదో ఒక గురువారం అమ్మవారికి చీరని రైకని కూడా మనం శ్రావణ మాసంలో అమ్మవారికి ఎలా సమర్పిస్తాం అలా సమర్పించుకోవచ్చండి. నేను ఏదో ఒక గురువారం రైకే పెడతానండి. నేను వీలైనంత వరకు నేను అమ్మవారి ఆలయానికి అయితే నేను వెళ్తానండి. కనకమహాలక్ష్మి గుడికి వెళ్తాను. అక్కడ అమ్మవారికి డైరెక్ట్ నేను చీర అది పెట్టుకుంటాను కనుక నేను ఇలా ఇంట్లో అమ్మవారికి ఏదో ఒక వారంలో 2 జాకెట్ పీస్ పెట్టుకొని నేను అమ్మవారికి పూజ చేసుకుంటానండి. ఇలాగ మనం అమ్మవారికి ఇన్ని గురువారాలను కాకుండా అమ్మవారికి వచ్చిన 5 గురువారాలు పూజించుకోవాలండి. ఎందుకంటే మనకు వచ్చింది ఈ సంవత్సరంలో 4 వస్తున్నాయి. పుష్యమాసంలో వచ్చే గురువారం మొదటి గురువారం కూడా ఆ నారాయణకి చాలా విశేషమైన రోజులు కాబట్టి ఆ గురువారం కూడా లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల మనకు చాలా ఐశ్వర్యదాయం అండి. ఇలా 5 ఒత్తులు అదేనండి పువ్వు ఒత్తులతో కూడా అమ్మవారికి నీరాజనం చూపించడం చాలా వరకు మంచిదండి. అమ్మవారికి ఎన్ని రకాల నీరాజనాలు చూపించినా అంత ప్రీతి చెందుతారండి అమ్మవారు. ఇలా నేను కర్పూరంతో కూడా అమ్మవారికి నీరాజనం చూపిస్తున్నానండి. అమ్మవారికి ఆరతన చూపించి అమ్మవారిని మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్న కోరికల్ని కూడా అమ్మవారికి చెప్పుకోవాలండి. ముందు వరకు మన అమ్మవారి భక్తి శ్రద్ధలతోటే అమ్మవారికి కుంకుమతో పూజ, కాయిన్ పూజ తప్పనిసరిగా చేసుకోవాలండి. అమ్మవారి పూజలు ఎన్ని కాయిన్స్ వాడితే లక్ష్మీ కటాక్షం అండి. అమ్మవారు గల్లు గల్లుమని మన ఇంట్లోకి అడుగు పెడతారు కనుక ఈ కాయిన్ పూజ అనేది ఈ లక్ష్మీ పూజకి చాలా మనకి అదేనండి సిరి సంపదలు కలగచేసే పూజ అనే చెప్తాను. అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకోవాలి. మన సౌభాగ్యానికి ఎటువంటి లోటు లేకుండా చల్లగా చూసుకోమని అమ్మవారికి కుంకుమ పూజనైతే మనం చేసుకోవాలండి. ఈ రోజుల్లో ఆరోగ్యపరంగా ఎవరు ఉపవాసాలు అవి చేయలేకపోతున్నారు కనుక మనం ఉపవాసం ఉండలేము, అందులో నూనె ముట్టుకుంటే మంచిది కాదు, ఐశ్వర్యానికి మంచిది కాదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆవు నెయ్యితోటి మనం తాలింపు పెట్టుకొని ఏ పప్పు అయినా వండుకొని ఆ రోజు మనం భోజనం చేయొచ్చండి. నైట్లో మటు తినకుండా ఏదో అల్పాహారం తీసుకుంటే చాలా మంచిది. అమ్మవారి విగ్రహాలు ఉంటే లక్ష్మీదేవి విగ్రహానికి తప్పనిసరిగా మీకు తోచినన్ని అభిషేకాలు గంగాజలంతో సువాసనమైన భరితమైన వస్తువులతో కూడా మీరు అమ్మవారికి అభిషేకం చేసుకొని పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. ఈ పూజ మన మెట్టినింటికి పుట్టింటికి సిరి సంపదలు కలగచేసే పూజ అండి. ఈ పూజ ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచు కూడా చేసుకోవడానికే ట్రై చేయండి. అమ్మవారికి మీరు కనీసం ఉపవాసాలు ఇవి అవి చేయలేమనుకున్న ఆ రోజు దీపాన్ని పెట్టుకొని అమ్మవారిని నిష్ఠగా కుంకుమ పూజ అష్టోత్తరాలు అవి చదువుకొని అమ్మవారికి లక్ష్మీనారాయణ అష్టోత్తరం కూడా చదువుకొని అమ్మవారిని మనం వశపరుచుకొని అమ్మవారి సిరి సంపదలు మనకిస్తారు. మాంగళ్య తత్వం కూడా నిండుగా ఉంటుంది. ఈ అమ్మవారి పూజ అనేది అన్నిటికీ మనకు తగిన పూజ అండి. ఈ మాఘశిర గురువారాల పూజ మనకి శ్రావణ మాసం పూజలో భాగమనే చెప్పాలి. అంత నియమనిష్టలతో అమ్మవారి పూజ అయితే ఉంటుందండి. మనం 5 గురువారాలు పాటించి మన సకల సంపదలు సంపాదించుకుంటే మన పిల్ల పాపలు అందరూ చల్లగా ఉంటారండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్